ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకువెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1830 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. ఇక ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఈ చిత్రానికి మరో 20 నిమిషాల నిడివి గల కొత్త సీన్స్ యాడ్ చేశారు. మరి ఈ కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. పుష్పరాజ్ చిన్నతనంలో తన స్నేహితుల మాటల మేరకు చెరువులోకి దూకుతాడు. అయితే వారు చెరువులో పడిన బంతిని తీసుకొస్తే పుష్ప ముల్లేటి వెంకటరమణ కొడుకుగా ఒప్పుకుంటామని చెప్పడంతో ఈత రాకున్నా పుష్ప చెరువులోకి దిగుతాడు. ఇక ఇంటర్వెల్ సీన్ లో పుష్ప వైల్డ్ ఫైర్ గా డిక్లేర్ చేయడంతో మంగళం శ్రీను ఓ సూపర్ డైలాగ్ చెబుతాడు. మోటాముల్లా సర్దుకొని పోదామంటూ ఎస్పీ షెకావత్ తో మంగళం శ్రీను అంటాడు. దీని తర్వాత షెకావత్ మంగళం శ్రీనుని 1 టన్ను ఎర్రచందనం కావాలని కోరతాడు. దీని వెనకాల షెకావత్ ఓ భారీ స్కెచ్ వేస్తాడు. ఎస్పీ షెకావత్ రామేశ్వరం నుంచి శ్రీలంక సరుకు వెళ్తున్న సమయంలో సముద్రంలో ఓ అరబిక్ కంటైనర్ కనుక్కుంటాడు. జక్కారెడ్డి హమీద్ల మధ్య జరిగే భారీ స్మగ్లింగ్ ఆపరేషన్ ను షెకావత్ పసిగడతాడు. కారు ప్రమాదంలో షెకావత్ చేతిలో హమీద్ మరణించే క్రమంలో అతడి నుంచి జపాన్ స్మగ్లింగ్ నెట్వర్క్ కు సంబంధించిన విషయాలను షెకావత్ తెలుసుకుంటాడు. అయితే ఇదే ప్రమాదంలో జక్కారెడ్డి మరణిస్తాడు. ఈ పరిణామాలు కథను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే విధంగా రాసుకున్నారు. సిండికేట్ లో ఆధిపత్యం కోసం గొడవలు మొదలవుతాయి. రావు రమేష్ రాజకీయ భవిష్యత్తు కోసం జగపతి బాబు ఫండ్స్ సమకూర్చాలని చెబుతాడు. దీంతో రావు రమేష్ పుష్పను ఎర్రచందనం సరుకు ఎక్కడ దాచాడో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాడు. అయితే పుష్ప మాత్రం సరుకుకు సంబంధించిన సీక్రెట్ ను ఎవరికీ చెప్పకుండా సిండికేట్ సభ్యులను హెచ్చరిస్తాడు. కేవలం జక్కారెడ్డికి మాత్రమే తన సీక్రెట్ ను చెప్పడంతో మిగతా వారిలో సస్పెన్స్ నెలకొంటుంది. సరుకు జపాన్ చేరుకున్నా డబ్బులు మాత్రం రాకపోవడంతో పుష్ప జపాన్ ను చేరుకుంటాడు. అయితే అక్కడ హిరోషి అనే స్మగ్లర్ ను కలుసుకున్న పుష్ప మనీ అనే ఓ కొత్త కాన్సెప్ట్ ను ప్రస్తావిస్తాడు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ లావాదేవీలను చాకచక్యంగా జరిపేందుకు పుష్ప ప్లాన్ చేస్తాడు. ఇండియాకి తిరిగొచ్చిన పుష్ప జక్కారెడ్డి మరణం తర్వాత జాలిరెడ్డిని కలుస్తాడు. అతడికి పుష్ప ఓ చాయిస్ ఇస్తాడు. తనతో చేతులు కలపాలని లేదంటే చావాలని పుష్ప చెబుతాడు. అయినా కూడా జాలిరెడ్డి పుష్పను హతమార్చేందుకు ప్రయత్నించి విఫలమవుతాడు. దీంతో పుష్ప తన శత్రువుల కన్నా ముందుగా ఎలా ఆలోచిస్తాడనే విషయాన్ని చూపెడతాడు. కావేరిపేలలో పుష్ప సోదరుడు అజయ్ అతడి చిన్నతనంలో లాక్కున్న లాకెట్ ను పుష్పకి తిరిగిచ్చేస్తాడు. ఈ సీన్ ఎమోషనల్ గా సాగుతుంది. అయితే అనుకోని విధంగా ఓ పేలుడు జరగడంతో పుష్ప 3 ది ర్యాంపేజ్ కు లీడ్ దొరుకుతుంది. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిన్న చితక సీన్స్ కూడా యాడ్ చేశారు. వీటిలో కిడ్నాపర్లకు పుష్ప టీవీలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత దివి మరోసారి మాట్లాడుతుంది. మాజీ సీఎం భార్యలపై చేసే కొన్ని ఫన్నీ కమెంట్స్ వంటి సీన్స్ ఈ సినిమాలో అదనంగా యాడ్ చేశారు. ఇలా కొత్తగా యాడ్ చేసిన సీన్స్ పుష్ప 2 సినిమాలోని పాత్రలకు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఇక ఈ కొత్త సీన్స్ చూసిన ఆడియన్స్ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.